చెప్తున్నాను నేను. మిమ్మల్ని ఎంతగా దేవుడు ప్రేమించాడు, ఈరోజు మీకు వెసులుబాటు ఇచ్చి ఆయన పాదాల దగ్గరికి నడిపించాడు. ఎన్నో విషయాలు చెప్పాలని కూర్చున్నావు దేవునికి. నీ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, తిప్పలు, రోగాలు, నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆత్మీయ జీవితంలో క్షీణత, లేకపోతే దేవుని వరాల కోసం బోల్డ్ అన్ని అడగాలని కూర్చున్నావు దేవుని దగ్గర. నువ్వు ఓకే, అడుగుదు కానీ తప్పకుండా దేవుడు నమ్మదగిన వాడు, సహాయం చేస్తాడు నీకు. ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే ఒక్క మాట, దేవుని ముందుకు వచ్చేటప్పుడు కొంచెం నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి కదా. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి కదా. మారు మనసు అవసరమైన విషయాల్లో తప్పనిసరిగా మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళాలి కదా. ఒక్కసారి ఆలోచించండి. దేవుడే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందాలి. ఇది జరగకుండా దేవుని దగ్గర నుండి సమాధానాన్ని వెతకొద్దు. దేవుని దగ్గర నుండి గొప్ప సమాధానాన్ని నువ్వు ఆశిస్తే దానికంటే ముందు గొప్ప మారు మనస్సు మన నుంచి దేవుడు ఆశిస్తాడు. అయితే దేవుని గొప్ప ప్రేమ ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలును వదలనట్లే ఈ రోజుకి నిన్ను నన్ను ఆయన వదిలిపెట్టలా, వదల్లా. ఈరోజు కూడా నిన్ను ఆయన చంకనెత్తుకునే ఉన్నాడు, ప్రేమిస్తానే ఉన్నాడు. నన్ను అలానే చేస్తున్నాడు. మనం కన్నీళ్లతో దేవుని వైపు మళ్ళుకోవాలి. దేవుడి నుంచి అడుగుదాం బోల్డన్ని. ఆ తర్వాత ముందు మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి అడుగుదాం. పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం.